హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. లాస్ట్ వీడియోలో దోసకాయ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇమీడియట్గా చూసేయండి. దోసకాయతో క్విక్గా కుర్మా చేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. పల్లీలు వేసుకొని రోస్ట్ చేద్దాం. మీరు పల్లీల ప్లేస్లో నువ్వులను కూడా వేసుకోవచ్చండి. అవి లైట్గా రోస్ట్ అవ్వగానే దాంట్లోకి ఇప్పుడు ధనియాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసి రోస్ట్ చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీంట్లోకి ఒక 2 పీసెస్ గార్లిక్ కూడా వేసుకోండి. అండ్ టేస్ట్కి సరిపడా దీంట్లోకి ఇప్పుడు కారం వేసుకుందాము. అండ్ ఉప్పు కూడా వేసేసుకుందాము. అండ్ ఇందులోకి నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరినే కొంచెం రోస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి. దీన్నంతా ఒక ఫైన్ పౌడర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఒకటేసారి మొత్తం వాటర్ యాడ్ చేసేసుకోకండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్లా చేసేసుకోండి. మొత్తం ఇలా థిక్గా పేస్ట్ చేసేసుకోండి. ఈ కుర్మా మనం కుక్కర్లో చేద్దాము. సో స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసి రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి పసుపు వేసుకుందాం. వన్స్ అవి ఫ్రై అవ్వగానే దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ పీసెస్ని వేసేసుకుందాము. జనరల్గా కుర్మా అంటే అందరూ దోసకాయని చాలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేస్తారు. అలా కాకుండా ఇలా మీడియం సైజ్గా దోసకాయ పీసెస్ని కట్ చేసుకోండి. సో దట్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మనకి. ఆల్రెడీ స్పైసెస్ని అంతా కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాము. మేము 2 దోసకాయలను తీసుకున్నాము. సో 2 దోసకాయలకి 1 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీరు క్వాంటిటీ ఇంకా ఎక్కువగా చేస్తే వాటర్ క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసేసుకోండి. దీన్నంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుందాము. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాతకి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మరీ ఎక్కువ థిక్గా అండ్ లూజ్గా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మన దోసకాయ కుర్మా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూశారు కదా ఎంత ఈజీగా ఉందో రెసిపీ ప్రాసెస్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దోసకాయ అంటే ఇష్టం లేని నాకే ఇది ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది. ఇది రైస్లో అయినా రోటీతో అయినా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేయండి.